అనగా నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు సార్? దేవరకొండ శ్రీనివాసరావు. అనగారు ఎలా ఉంది పరిస్థితులు ఇప్పుడు? బాగానే ఉండ. ఎలా ఉంది ఇప్పుడు పెన్షన్? గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు 3,000 రూపాయలు ఇచ్చేవారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మీకు 6,000 రూపాయలు చేశారు. 6,000 రూపాయలు పెన్షన్ అందుతుందండి మీకు? అందుతుందన్న, అందుతుంది. అయితే 100% నాకు 100% 15,000 ఇవ్వాలంట. 100% లేని వాళ్ళు కూడా 15,000 ఇస్తున్నారు, కానీ 100% వాడికి నాకు 15,000 ఇవ్వట్లా. నేను కొత్త పెన్షన్ కూడా సెలక్షన్ అయింది. సెలక్షన్ అయ్యి కూడా సంవత్సరం దాటిపోతుంది. నాకు ఇంతవరకు 15,000 రూపాయలు సెలక్షన్ చేయాలా. ఈ ప్రభుత్వం వచ్చి నాకు 6,000 రూపాయలు, 3,000తో 6,000 రూపాయలు చేస్తే 6,000 రూపాయలు మాత్రం నాకు అందుతున్నాయి. అంతవరకే. ఏంటి ఇప్పుడు ఏమన్నా మీకు ఇలా 15,000 రూపాయల కారణం ఏంటి? ఏమన్నా కనుక్కున్నారా? అసలు వెళ్ళి ఆ అప్లికేషన్ పెట్టారా? ఆ అప్లికేషన్ పెట్టాం, ఇచ్చేసాం. సెలెక్ట్ అయిందని అధికారులు కూడా అన్నారు. ఎప్పటి నుంచి ఇచ్చేది మాకు తెలియదండి, మీరు సచివాలయం కనుక్కున్నారు. సచివాలయం చెప్పుకున్నా కానీ మాకు అప్రూవ్ అవుతే ఇంకా రాలేదండి. కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇస్తారేమో అన్నారు, కానీ ఇంకా జాబ్ లేదు కదని. ఎలా ఉంది అన్నగారు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. అంతేకాకుండా ఇప్పుడు రేషన్ ఉంది కదా, రేషన్ షాపులు పెట్టారు, రేషన్ వ్యాన్లు తీసారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు? రేషన్ షాపులు కూడా కొంతమంది ముసలి మొక్క కదా ఇబ్బంది పడుతున్నారు, కానీ వికలాంగుల కాడ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ముసలి కాడ ఇస్తున్నాం అన్నారు, ఇస్తున్నారు లేదు తెలియదు కదా. కొంతమంది బియ్యం తీసుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు ఇంటికి వచ్చాయి కదా, సంతోషంగా ఉండేది. ఇప్పుడేమో ప్రత్యేకంగా పనులు మానుకొని డీలర్ షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. బాబు ఇప్పుడు మీలాంటి లెగలేని వారికి ప్రభుత్వమే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఈ రేషన్ డిపోలు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రేషన్ మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా, లేదంటే మిమ్మల్ని రేషన్ షాపులు రప్పిస్తున్నారా? మాకు ఇస్తున్నారు. వస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఏమన్నా 90 అన్ని కరెక్ట్గా తీసుకుంటారా? మా 90 తీసుకున్నారు, పడుతుంది, తీసుకున్నారు, ఇస్తున్నారు. ఏమైనా వాళ్ళు వచ్చే వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? అటువంటి ఏమి లేవు. సకాలంగా వస్తున్నారు, వాళ్ళ టైం ప్రకారం వస్తున్నారు, మనకి ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బాబు ఇప్పుడు ఫంక్షన్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మనకు వాలంటీర్లు లేరు కదా, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. మీకు సచివాలయ సిబ్బంది వీఆర్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఎలాంటి ఎక్స్ట్రా ఎలాంటి తీసుకుంటే? అటువంటి లేవు, ఏం లేవు. డబ్బులు ఆడటం కానీ ఇంకోటి కానీ అటువంటి ఏమీ లేవు. వాళ్ళు మన ఫంక్షన్ మనకి ఇచ్చేస్తున్నారు, శుభ్రంగా తనిపించుకున్నారు, బాగానే మాట్లాడతారు. ఎలా ఉన్నాయి బాబు ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా కొంచెం మెరుగుపడి, కొన్ని ఏమో అక్కడక్కడ గోతులుగానే ఉన్నాయి. బాగా గోతులుగా సుజమల్ రోడ్డు ఉంది, సాంతం నరకమే. ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మా ప్లాట్లు ఉండే లక్ష్మీపురం కాలనీలో ఉన్నాయి కదా, ఆ కాలనీ ఉంది. ఆ కాలనీ ఒక రోడ్డు లేదు, డ్రైనేజీ లేవు, పంపులు సరిగ్గా వేసి వెళ్ళాడు, కరెంటు లైట్లు వేసే వెళ్ళాడు, తీసే వెళ్ళాడు. మేము వేసుకోవడమే, మేము తీసుకోవడమే. కాలనీ కొత్తగా ఇచ్చిన కాలనీ, శుద్ధమల్లి కాలనీ. అంతే, అది ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందికరంగా, బాగా ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లు లేవు. మనిషి సైకిల్ వేసి కొత్త కూడా మోసుకొని రావాల్సింది బయటికి, పెద్ద రోడ్డు. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఏంటి విషయం? మామూలుగా రాజకీయంగా అనేక రకాలు అనుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తాం దానికి? ఒకళ్ళ మీద ఆళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటాం. సహజంగా ఎప్పుడు వింటానే ఉన్నాం, చూస్తానే ఉన్నాం, అంతవరకు. ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చూశారు కదా? బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది, అది ఇచ్చారు. కాకపోతే ఒక కోటా బియ్యం మాత్రం ఇంటికి వచ్చి ఇవ్వటం అదంతా ఇబ్బందిగా ఉందిలే, కానీ దానికి కూడా అలవాటు పడిపోతారు జనాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వికలాంగులకి ఫెన్షన్లు ఇచ్చేవాడు. 3,000 రూపాయలు ఫెన్షన్ ఇచ్చాడు. ఆ 3,000 రూపాయలు కూడా కొంతమందికి అందేది కాదు. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉండేవి. అర్హులైన వారికి ఫెన్షన్ అందేది కాదు, అనర్హులకే ఎక్కువ ఫెన్షన్లు అందేవి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది లేదు ఇది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చెవులు బాగానే ఉంటాయి, చెవి వినిపించట్లేదని చెప్పి హ్యాండిక్యాప్టెడ్ కోటాలో ఫెన్షన్లు రాయించుకునేవాళ్ళు. నోరు బాగానే ఉంటుంది, ఏదో మోగవాడిని చెప్పి హ్యాండిక్యాప్టెడ్ జాబ్లో రాపించుకుని, కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి. ఇలాగా అనేక రకాలుగా లబ్ధిదారులకు కాకుండా లబ్ధిదారులు కాని వారికి ఎక్కువ శాతం ఫెన్షన్లు అందేవి. అంటే ఏ రకంగా వాళ్ళు దోపిడీలు చేశారో ఒకసారి చూడండి. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ వికలాంగులకి 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వాళ్ళకి 6,000 రూపాయలు చేశారు. ఈ తర్వాత పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. ఒక రకంగా వికలాంగులు మంచానికే పరిమితం అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని చాలా దారుణంగా చూస్తారండి. చాలా సందర్భాలు మనం చూస్తాం. ఎందుకంటే కుటుంబంలో ఒకళ్ళని భారంగా ఫీల్ అవుతారు. అలాంటిది ఆ లెవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వికలాంగుల చేతనే ఆ కుటుంబాన్ని పోషించేలా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఈ విషయంలో చాలా భారంగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళే కుటుంబాన్ని పోషిస్తున్నారంటే ఇప్పుడు అతను ఎలా చూస్తారు? పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. నెలకు 15,000 రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నాడు, మా అబ్బాయి వల్లే, మా అమ్మాయి వల్లే మా కుటుంబం ఈ రోజున బాగుపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దేవుడితో కొలుస్తున్నారు. ఇది కదా ఫెన్షన్లో మార్పులు అంటే. ఇదే కాకుండా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నటువంటి అనేకమైన మార్పులను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు.
అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకి అందే కదా ఫెన్షన్లు. ఎవరైతే అనర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఫెన్షన్లు రాపిచ్చేసుకునే వాళ్ళు, వాళ్ళకి అది లేదు ఇది లేదు అంటంగానే ఆ యొక్క డాక్టర్ సర్టిఫికేట్ తేవడం, ఎందుకంటే తెలియదేముంది, అలాగ రకరకాల మాడిఫైలు చేసుకుని అటు చేసి ఇటు చేసి మసిపూసి మారేడుగా చేసినట్టు రకరకాలుగా చేసి ఫెన్షన్లు రాపిచ్చేసుకునేవాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అనర్హులైన ఫెన్షన్లన్నీ ఏరివేత ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని వేల ఈ యొక్క ఫెన్షన్లు తీసేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ నిజంగా అర్హులు కాదు, అనర్హులే. ఇలాంటి వారిని వేరేయడం మంచిది. ఎందుకంటే అర్హులైన వాళ్ళు అనేక మంది ఫెన్షన్ అందట్లేదు. ఇప్పుడు బాబాయ్ చెప్పిన మాట మీరు అన్నారు కదా, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 3,000 రూపాయల ఫెన్షన్ మాత్రమే వాళ్ళు అర్హులు అన్నట్టు అలాగే క్రియేట్ చేశాడు. 100% వాళ్ళు డిజైబుల్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, అంత 6,000 రూపాయలు రావాల్సింది కూడా 6,000 రానికుండా చేశాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు సగం అమౌంట్ అతని దగ్గర పెట్టుకుని సగం అమౌంట్ ఇచ్చేవాడు. ఇదే ఒక చేత్తో ఇవ్వడం, మరొక చేత్తో లాక్కోవడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు అలా చేయట్లా. వికలాంగులకు వితంతు ఫెన్షన్లు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటికి సంబంధించి యొక్క అప్లికేషన్ రిలీజ్ చేయడం, వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం రకరకాలుగా చేస్తున్నారు. ప్రజల పక్షాన వ్యవహరిస్తూ ప్రజలకు కావాల్సిన విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శివరాజకీయాలు చేయడం కాస్త తగ్గించండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనికి సహకరించండి. ఒక పక్క సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారో చూడండి, అభివృద్ధి పనులు ఎలాగో చేసుకొస్తున్నారో చూడండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యతిరేకత వచ్చిందంటారు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటారు, లేదంటే చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి మాట్లాడుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఏది బాబు షూరిటీ, ఏది భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేలే కానీ లేదంటే మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిదీ ప్రజలకు ఏదైనా పథకం రిలీజ్ చేస్తే అది అందుతుందో లేదని చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు గ్రామాల్లో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ప్రతి చోట తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానం అందిస్తూ రేపు ఎలక్షన్లోకి వెళ్ళడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లగా ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో దోచుకోవడం ఇలాంటివి ఏం చేయట్లా. అంతేకాకుండా దాచుకో పంచుకో అన్నట్టు ఇలాంటి ఎక్కడ అవినీతికి పాల్పడట్లా. అన్న మాట ప్రకారంగా పెన్షన్లు అందిస్తూ ఉన్నారు, అన్న మాట ప్రకారంగా ప్రభుత్వ పథకాలు అందిస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఆ యొక్క గ్రామాల్లో వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఈరోజు నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. ప్రజలు నాయకుడి దగ్గర రావట్లేదు, నాయకుడే ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏమంటో చెప్పండి తీరుస్తాం, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి తీరుస్తాం అని చెప్పి నాయకులు వెళ్ళి మరీ సమస్యలు తెలుసుకుని తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఈ సంవత్సరంలో మార్పులు ఏ రకంగా వచ్చి ఒకసారి చూడండి. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త మీరు చేసే ప్రయత్నాలన్నీ ఒకసారి తెలుసుకోండి. బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త తగ్గించి రేపు అధికారంలో రావాలంటే ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఆ రకంగా ప్రయత్నం చేయండి.